జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్నారు పాయకరావుపేట సమన్వయకర్త కంబాల జోగులు. జగన్ సూచనతోనే పాయకరావుపేట నుంచి పోటీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యే గొల్ల బాబురావు పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు. టీడీపీ జనసేన పొత్తు పాయకరావుపేటలో అంత ప్రభావం చూపుతున్నారు. నియోజకవర్గం మారినా ఎలాంటి ఇబ్బంది లేదంటున్న ఎమ్మెల్యే కంబాల జోగులతో మా ప్రతినిధి చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ కూడా దూకుడు పెంచాయి. ఇక వైసీపీ పార్టీ మరింత ఒక అడుగు ముందుకేసి గెలుపు కుర్రాలకే టికెట్లు కేటాయించేందుకు ఇప్పటికే కసరత్తు మొదలెట్టింది. ఇక పాయకరావుపేట నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని కూడా తీసుకొచ్చారు. మనతో మాట్లాడడానికి కంబాల జోగులు ఉన్నారు. సార్, దాదాపుగా 4 మండలాల్లో కూడా మీరు పర్యటించారు. ముఖ్య నేతలతో పరిచయ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఎలా ఉంది సార్? పాయకరావుపేట నియోజకవర్గం చాలా బాగుంది, పార్టీకి బాగుంది. అలాగే నేను 3వ తారీఖు నుంచి నిన్నటి వరకు నియోజకవర్గంలో అన్ని మండలాలు కూడా నేను పర్యటించడం జరిగింది. మొట్టమొదటిగా అక్కడ శాసనసభ్యులు గొల్ల బాబురావు గారు కలిసిన తర్వాత వారు అందరికీ పరిచయం చేశారు. 4 మండలాల్లో కూడా ముఖ్య నాయకుల మధ్య వర్గపోరు ఉన్నది. గతంలో కూడా తారాస్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఆ వర్గపోరు సంబంధించినటువంటి అందరి నాయకులు కూడా సమన్వయం ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు? నేను 4 సార్లు పోటీ చేశాను, 3 సార్లు ఎమ్మెల్యేగా చేశాను. కాబట్టి నాకు ఎవరేంటి అన్నీ కూడా తెలుసుకుంటాను. ఇంకా తెలుసుకొని అందరికీ సమన్వయం చేసి అందరికీ గౌరవిస్తూ మనం గెలవాలి. గెలిచిన తర్వాత మనందరం కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు నన్ను గిఫ్ట్గా ఇవ్వాలి. మరి ఆయన నన్ను ఇక్కడ పంపించారంటే మీరు అందరూ గెలిపించాలి. కాబట్టి మనందరం కూడా ఏకతాటిగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మనం ఉండాలి. ఏమైనా కుటుంబంలో వచ్చిన కలహాల్లాగా చిన్న చిన్న విషయాలు వస్తుంటే అవన్నీ కూడా మనం సర్దుకుపోవాలి. ప్రత్యర్థుల దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ప్రణాళికలు రచించబోతున్నారు? వాళ్ళు ఎంతవరకు తిరిగారు, ఏం చేశారో, వాళ్ళు ఏం చేయగలిగారు, ఏమైనా గత ప్రభుత్వంలో వాళ్ళు ఏమైనా చేశారా. కాబట్టి ప్రజలు తెలుగుదేశం పార్టీని అలాగే జనసేన కలిసినంత మాత్రాన ప్రజల్లో ఎటువంటి మార్పు లేదు. ఎన్నికలు అతి త్వరలోనే రాబోతున్నాయి. పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? తప్పనిసరిగా అనేక సంక్షేమ పథకాలతో పాటు అన్ని విధాలుగా నియోజకవర్గానికి కావాల్సినవన్నీ తెలుసుకొని అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు నేను నాయకులకి ప్రజలకి అందుబాటులో ఉంటాను. అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలే మమ్మల్ని విజయం సాధించే విధంగా చేస్తాయంటూ కూడా ఎమ్మెల్యే జోగులు చెప్తున్నారు. ఖచ్చితంగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉండి నిరంతరం ప్రజాసేవలో ఉంటాను కాబట్టి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పాయకరావుపేట నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా విజయం సాధిస్తారంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సత్యతో బంగారు చిట్టెన్ టీవీ, విశాఖ నుంచి.